సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మరి క్రితం వీడియోలో వనజక్క శుక్రవారం తన రొటీన్ షేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను బంగారపు కుంకుమని చూసా. మరి చాలా బాగుంది, పాతకాలంది. ఒక్కసారి డీటెయిల్స్ కూడా వనజక్క మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. జనరల్గా కుంకుమ బర్ణులు మనం వెండివి కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం, కానీ బంగారపుది, అది కూడా చాలా పాతకాలంది, చాలా బాగుంది అక్క. ఎంత బాగుందంటే నిజంగా యాక్చువల్లీ అప్పుడే అడుగుదాం అనుకున్నా, బట్ దాని వెనకాల ఇంకేమైనా స్టోరీ ఉందా బంగారపు కుంకుమ బర్ని, సో డీటెయిల్డ్గా తెలుసుకుందామని. అంటే ఈ పాతకాలం అంటే చేయించుకున్నది, ఇది మీరు చేయించారా? చేయించాను, కాకపోతే డిజైన్ ఇగో ఇదే డిజైన్ కూడా డిజైన్ పాత డిజైనే చేయించాను అనమాట. ఈ మధ్య ఉన్నాయి బంగారం కుంకుమ బర్ణాలు, చాలా స్టోన్స్ పొదిగి అలాగా డైమండ్స్. ఇది ఎలా ఉందంటే సూత్రాలు ఉంటాయి కదా, సూత్రాల్లాగా ఉంది. వనచక్క బంగారపు కుంకుమ బర్ని చాలా బాగుంది. సేమ్ సూత్రం కూడా దీని లోపల కుంకుమ గోమతి చక్రాలా పెట్టున్నాయి. చాలా బాగుంది అక్క. ఏమైనా స్టోరీ ఉందా, స్పెషల్ స్టోరీ దీనికి? స్పెషల్ స్టోరీ అంటూ ఏం లేదు, అంటే జనరల్గానే ఇది ఎలా అంటే ఈ కుంకుమ భరణ నాకు మనము వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు రూపులు చేసుకుంటాం కదా, రూపు అవన్నీ ఏం చేస్తాం, చిన్న చిన్న రూపులు కొనుక్కుంటుంటాం, 2 గ్రాములు 3 గ్రాములు కదా, అవి అటు ఇటుగా వేసేస్తాం. కొంతమంది ఏమో ఇలా బిళ్ళలాగా మెడలోకి వేసుకుంటారు. అయితే అవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటితోటి ఈ భరణ చేయించుకున్నాను అనమాట. వాటితోటి కుంకుమ భరణ అమ్మ మా అమ్మ ఐడియా. అంటే అవి మా అమ్మకి ఇచ్చేసి, ఇదిగో నాకు దీంతో బంగారం కుంకుమ భరణ కావాలంటే అవన్నీ నావే కదా, ఇంకా మా అమ్మగారు కూడా అంతే కదా, మరి అంతే కదా, పుట్టింటి ఇది మన హక్కు అది కాబట్టి. అయితే అప్పుడు వాళ్ళు చాలా డిజైన్స్ చూపించారు, ఇది ఫ్యాన్సీగా వెరైటీగా. కాకపోతే నాకు ఏమనిపించింది అంటే, మన పాతకాలంలో ఇలాగే ఉండే కుంకుమ భరణలు అంటే బంగారం కుంకుమ భరణలు ఇంతే. ఈ మధ్య కాలంలో కాస్త ఫ్యాన్సీ వెరైటీస్ అవన్నీ వచ్చినాయి, కానీ ఇది మాత్రం లక్ష్మీ అమ్మవారు ఇట్లా కూర్చుని, లక్ష్మీ అమ్మవారు పద్మాలు ఇవన్నీ ఉండి అమ్మవారు అనమాట. సో ఇందులోనే కుంకుమ వేసి ఇందులో గోమతి చక్రాలు కూడా. అవును, ఎందుకు గోమతి చక్రాలు వేశారు? అదేమన్నా నాకు గోమతి చక్రాలు చాలా వాటికి వాడుతూ ఉంటాం కదా మనం ఇంట్లో పూజలకి, పాజిటివ్ ఎనర్జీ, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన అవి గోమతి చక్రాలు, విష్ణు స్వరూపం, ఇలా అన్నీ అంటూ ఉంటాము. అయితే ఇట్లా కుంకుమ భరణిలో గోమతి చక్రాలు పెట్టి ఉండి కుంకుమలో ఉంటే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది, అన్యోన్యత బాగుంటుంది అని నాకు అలా ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పారనమాట. సో వాళ్ళ మాట తీసేయలేం కదా. అవునవునవునవును, అందుకని అప్పటి నుంచి అలా కంటిన్యూ అవ్వింది. సో బాగుంటుంది డెఫినెట్ గా కదా. నిజం, అంటే మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పార్వతీ పరమేశ్వరుడు లాగా ఎప్పుడు అలాగే ఉంటారు కదా. సో ఎప్పటికీ అంటే అమ్మ ఆశీర్వాదం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మా ఇద్దరి మధ్య అంతే అంతే మోర్ లైక్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అంతే, అంతకంటే ఎక్కువ, చాలా క్లోజ్. ఇది అంటే ప్రతిదీ అలా నమ్ముకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఇదైతే చాలా సెంటిమెంట్ కూడా. ఒకటి మా అమ్మ దగ్గర ఉండి చేయించారని ఒకటి, అండ్ లక్ష్మీ రూపులతో చేయించుకున్నాను కాబట్టి ఇది ఎప్పటికీ ఉండిపోయేది మనకి, ఇక పర్మనెంట్ అనమాట. దీంట్లో మార్పులు చేర్పులు ఏమీ లేవు, చాలా సింపుల్గా ఇలా నీట్గా ఇలా. ఇంకా ఉన్నాయి ఇక వెండివి అవన్నీ ఉన్నాయి, వాటి స్పెషాలిటీ వాటిదే. వెండి డైనింగ్ సెట్ కూడా చూసాం కదా క్రితం వీడియోలో. మరి ఇంకా కుంకుమ బర్ణాలు కలెక్షన్స్ లేకుండా ఉంటాయి మీ దగ్గర? ఇంకా ఉన్నాయి, చెక్క ఉన్నాయి, పాతకాలం అద్దాలు ఎక్కడ ఉంటాయి, అసలు భలే కలెక్షన్స్. అవి కలెక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని దాయడం అది కదా, ఎక్కడ వెళ్తే అక్కడ ఏమైనా పడేస్తుంటాం. అంటే చెక్క మన కొండపల్లి బొమ్మలు, ఆ చెక్కలతోటి వాటితోటి కుంకుమ బర్ణాలు, అద్దాలు మనకు పాతకాలంలో బోర్డు వచ్చాయి కదా, అట్లా అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ వెండిది ఇక్కడే ఉంది. సో ఇలాగా అలా మనం ఏదైనా కొంచెం కొంచెం దాచుకుని ఎలా లక్ష్మీ రూపులు, మనకి గోల్డ్ పనికి రావట్లేదు, ఏవో చిన్న చిన్న ఉన్నాయి అంటే అన్ని కొంచెం పోగు చేసుకుని ఇలాంటిది ఏదైనా ఒకటి పనికొచ్చే వస్తువు ఇంట్లో ఉంటే, ఇవన్నీ ఏంటంటే ఒక స్పెషల్ ఫీలింగ్ అనమాట. మనకి ఎన్ని ఆభరణాలు ఉన్నా, ఎన్ని గాజులు, ఎన్ని వాడ్డానాలు, వంకీలు అవన్నీ ఉన్నా, ఇలాంటి కుంకుమ భరణలు కానీ దీపపు కుందలు కానీ బంగారంలో ఉంటే సూపర్ హ్యాపీ, చాలా బాగుంటుంది కదా. అండ్ అది డెకరేట్ చేయడం మీరు భలే డెకరేట్ చేస్తారు అక్క. ఏదైనా
మీరైనా ఇదని కాదు, ఏదైనా మిమ్మల్ని మీరు అలంకరించుకోవడం అలానే బాగుంటుంది. ఇంటిని అలంకరించడం అంతే. ఏదన్నా ఒకటి ఈవెన్ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా అదొక డెకరేషన్ కంపల్సరీ ఉంటుంది కదా. మంచి ఫీలింగ్ అనమాట. మనం అంటే మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా, టిఫిన్ ఇచ్చినా, మన ప్లేట్ ఎంత నీట్గా ఉంది, మనం ఎంత బాగా వాళ్ళకి ఇస్తున్నాము, ఎంత నవ్వుకుంటూ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అక్క కానీ చాలా కాస్ట్ అవుతుంది కదా ఈ రోజుల్లో బంగారం. మామూలుగా 1 గ్రామ్ 10 గ్రాములు కొనాలంటేనే చాలా. ఇప్పుడు స్కై రాకెట్ ప్రైజులు అప్పుడు కాబట్టి, అంటే అప్పటికి ఆ ప్రైజ్ హై. ఓకే, అయితే అందుకని ఏంటంటే మనం ఏదైనా ఒకటేసరి ఉన్నవాళ్ళు కొనేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్లానింగ్ ఉంటే కనుక ఇప్పుడు ఇలాంటివి ఏం చేయాలి, ఇన్ని లక్ష్మి, ఒక 20 లక్ష రూపాయలు 30 వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం అవన్నీ చూసుకుని ఇలాంటివి ఏదైనా చేయించుకోవడం, లేకపోతే కాసుల పేర్లు చేయించుకునేవాళ్ళు పాతకాలంలో. అలా కాసుల పేర్లు అవన్నీ చాలా డిజైన్లు వచ్చేసినాయి, కాసుల పేర్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇది చేయించి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిలే. కాబట్టి ఇలాగే ఇప్పుడైతే మనం కొనుక్కోలేము. ఒక బంగారం ఇది కొనాలంటే దగ్గర చాలా లక్షలు అయిపోతుంది ఇప్పుడు కదా, ఈజీగా లక్షలు అవుతుంది. సో నేను ఇప్పుడు ఏంటంటే ఆర్నమెంట్స్ కొనడం తగ్గించేసా. నేను వస్తువు రూపేణ కొనడం నాకు అంతే. జనరల్గా గోల్డ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి బంగారం కొనడానికి, ఇలాంటివి కొనుక్కోవడానికి ఏమన్నా సింపుల్ రెమెడీ చెప్పండి అక్క. అంటే ప్రతి నెల ఒక 1 గ్రామో 2 గ్రాములో కొనుక్కున్నా, సంవత్సరం అయిపోయిన తర్వాత మనకి ఈజీగా ఒక 12 గ్రాముల బంగారం చేతిలో ఉంటుంది. 12 గ్రాములు ఎంతో 1 తులం బంగారం అయితే వస్తుంది కదా. సో అదే ప్రొసీజర్ అనమాట. మనం కొంచెం 5,000 10,000 పక్కన పెట్టడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇది ఒకటేసారి ఓవర్ బర్డెన్ అయిపోతాం మనం. ఎంత ఒక 2 తులాలు కొనాలంటే 1,50,000 ఈజీగా పెట్టాల్సిందే. సో మేకింగ్ ఛార్జెస్ అని అవన్నీ ఇవన్నీ. సో అందుకని ఏంటంటే ప్రతి నెల మీకు వచ్చే దాంట్లో 1/2 తులమన్నా కొనుక్కోండి, కాకపోతే కొన్ని పక్కన పెట్టుకోండి చిన్న ఏదో ఒక ఫామ్లో. కానీ నేనైతే ఎప్పుడు ఇట్లా మామూలుగా బిస్కెట్ టైప్లో కానీ చిన్న బిళ్ళ లాంటివి కొనేసి పెట్టేసాను. ఏదైనా అది వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు. అది నాకు ఎప్పుడో ఏదో చేయాలనిపిస్తే చేసుకుంటాను అంతే. ఆర్నమెంట్ ఫామ్లో కొంటే మనకు అంత బెనిఫిట్ ఉండదు. కాబట్టి ఇలాగా చిన్న ఫామ్స్లో ఏదైనా కొనుక్కుంటే మనకి నచ్చిన వస్తువు మనం చేసుకోవచ్చు. అర్జెంటుగా ఏదైనా ఎమర్జెన్సీ కూడా అయ్యే పనికి వస్తాయి. యాక్చువల్గా వస్తువు పెట్టేటప్పుడు కాస్త ఇబ్బంది పడతాం, అమ్మ వస్తువు అని. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, మంచిది ఎనీ టైం. యా ఓకే. అయితే ఏమైనా బంగారం కొనాలని ఉంది కానీ ఎందుకో కొనలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి స్పిరిచువల్ రెమెడీ ఏమైనా చెప్తారా? బంగారం కొనాలి అనుకుంటే చాలా మంది ఉద్యోగం చేస్తారు, అన్నీ ఉంటాయి కానీ ఎందుకు వచ్చినట్టు అయిపోతూ ఉంటాయి, కానీ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరికి ఉండదు. అంటే దానికి నిజంగా రెమెడీ అంటే ఏం లేదు. డెఫినెట్గా మన ఎన్ని ఖర్చులు ఉన్నాయి, ఎంత సేవ్ చేస్తున్నాము, ఎక్కడ దుబారా వెళ్ళిపోతుంది అవి చూసుకోవడము. అండ్ ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారు పూజ చేసి మీ మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్తే, ఉసిరి దీపాలు అందుకే కదా పెడతారు. మన కనకదార స్తోత్రంలో ఏమంటారంటే, శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం చదివినప్పుడు బంగారపు కనకవర్షం కురిసింది అంటారు. సో ఉసిరి దీపం లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయ హారతి ఇచ్చి ప్రతి వారం అంటే ప్రతిరోజు అమ్మవారికి కోరుకోండి. ప్రతి శుక్రవారం ఉసిరికాయతోటి హారతి ఇవ్వండి అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని కోరుకోండి. మీ చక్కగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, మీరు అనుకున్నట్టుగా జరగాలి, బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు. ఎస్, చాలా 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 మంచి విషయం తెలియజేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, వనచక్క బంగారపు కుంకుమని. దాంతోపాటు కేవలం అక్క కుంకుమని చూపించడమే కాదు, మనందరం కూడా బంగారం కొనుక్కోవడానికి, సో బంగారం అందరి ఇళ్లలో ఉండడానికి, సో అంటే ఎక్కువ బంగారం కావాలనుకున్న వాళ్ళకి, అసలు బంగారం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చక్కటి రెమెడీస్ కూడా అందించేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.